మనకు మధ్యలో ఎన్ని వచ్చినా ఏదొచ్చినా మనకు అలొచ్చేదాకా అవ్వకూడదు. అది మన అబ్దుల్ కలాం గారు చెప్పింది 100కి 100 కరెక్ట్. ఒకటి అనుకోండి ఖచ్చితంగా, అంతేగాని అనుకోకుండా చదువుతా పోయారనుకోండి 10th అయిపోద్ది, తర్వాత కాలేజీకి వెళ్తారు, ఇంకా అలా అయిపోతుంది. బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? సో ముందు ఉండాలి. సంవత్సరానికి ఎగ్జామ్ తెలుసా? ఎన్ని లక్షల మంది రాస్తారు? సో అన్ని లక్షల మందిలోనూ మనం మధ్యలో ఉండిపోయామనుకోండి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి మళ్ళీ మధ్యలోనే ఉంటాయి. అన్ని మధ్యలో ఉంటే ఉద్యోగాలకు వచ్చేసరికి అన్ని లక్షల ఉద్యోగాలు లేవు, వందల్లోకి వేలలోకి వచ్చేస్తాయి. సో అందులోకి రావాలి అంటే ముందు నుంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు మీ ఊరేంటని బట్టి ఎగ్జామినర్ పేపర్ దిద్దుతాడా? దిద్దరు కదా. మీ ఆన్సర్ షీట్లో ఏది ఉంటే అదే కదా. సో చాలామందికి మనకి ఏమి ఉంటుందంటే, నేను గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను, నాది పూర్ బ్యాక్గ్రౌండ్, ఇది మనకు మనం చెప్పుకుంటూ ఉంటాం రోజు, అవునా కదా? చెప్పుకుంటే ఏమవుద్ది? ఏమీ రాదు. సో అదన్నీ పట్టించుకోకుండా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి బోల్డ్ హాస్టల్స్ ఉన్నాయి, బోల్డ్ టీచర్స్కి పెడుతున్నారు, ట్యూటర్స్ని పెడుతున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, మీకు సంబంధించిన అన్నీ ఇస్తున్నారు. మనం చేయాల్సిన పనులన్నా చదువుకోవటం. ఆ చదువు మీదే పెట్టండి, వేరేది ఏమీ పట్టించుకోకండి. సో అది చూసుకోండి, ఎంత వీలైతే అంత ఎక్కువ చదువుకోండి, మంచి ర్యాంకులు తెచ్చుకోండి. ర్యాంక్ వస్తే మీకే లాభం, అంతే కదా. నేను చదువుకుంటే నాకే లాభం కదా, అవునా కదా. మనం చదువుకుంటే మనకే లాభం. ఫస్ట్ మనం లాభపడతాం, నెక్స్ట్ మన పేరెంట్స్ లాభపడతారు. ఎందుకు? వాళ్ళని పోషించాలి. పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు, అంతే కదా. రోజు పని చేసి ఉంటారు. మీకు సండే ఉందా? ఆదివారాలు ఉంటాయి కదా మీకు. మరి అమ్మా నాన్నకి ఆదివారాలు ఉన్నాయా? అమ్మ ఎప్పుడన్నా రెస్ట్ తీసుకుందా? ఆదివారం వచ్చింది వండక్కర్లేదని తీసుకోలేదు కదా. మరి వాళ్ళు మరి బాగా చూసుకోవాలా వద్దా? బాగా చూసుకోవాలి అంటే మనం మంచిగా సెటిల్ కావాలి. సో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి చదవండి. చదివి మీకు పేరు తెచ్చుకోండి. ముందు మీ అమ్మా నాన్నకి పేరు తెయండి, ఆటోమేటిక్గా స్కూల్కి పేరు వస్తుంది. మన స్కూల్కి పేరు వచ్చేసి అంత మనం ముందు అనుకోకర్లేదు. ముందు మనకి పేరు రావాలి, మన అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి, రేపొద్దున మీ పిల్లల్ని చదివించుకోవాలి, అంతే కదా.